హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో ఉన్నాము. ఈరోజు మనం సిఓపిడి అంటే ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. హలో నమస్తే అండి. నేను డాక్టర్ తైసం శ్రీనివాస్, ఎండి పల్మనరీ మెడిసిన్, శ్వాస వ్యాధుల నిపుణులు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వెంగళరావు నగర్. సిఓపిడి అంటే ఏంటి సార్? సిఓపిడి రావడానికి గల కారణాలు ఏంటి సార్? సిఓపిడి అబ్రివేట్ చేస్తే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండి. అంటే ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి. సో దీనికి రాగల కారణాలు ముఖ్యంగా అయితే సిగరెట్ స్మోకింగ్ అంటే ధూమపానం చేయడం, లేదా పొల్యూషన్ అంటే వాయు కాలుష్యం, ఈ రెండు కూడా ప్రధాన కారణాలుగా మనం చెప్పుకుంటాం. సిఓపిడి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? శ్వాసకోశ అని చెప్పుకున్నాం కాబట్టి శ్వాసకు సంబంధించినటువంటి లక్షణాలు మీరు చూస్తే దగ్గు, కళ్ళెబడడం, తెమడబడడం, లేదనంటే ఆయాసం, ఈ విధంగా మనకు కేసెస్ ప్రజెంట్ అవ్వడం జరుగుతుందండి. మీరు స్మోకర్స్లోనే కాకుండా బయోమాస్ ఎక్స్పోజర్ అనగా వాయు కాలుష్యానికి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో దీర్ఘకాలికంగా వాళ్ళల్లో కూడా ఇటువంటి సమస్యలు, ముఖ్యంగా స్మోకర్స్ పెద్దవాళ్ళు కానివ్వండి, అడల్ట్స్ వీళ్ళల్లో, లేదా వాయు కాలుష్యాన్న బారిన పడ్డటువంటి పిల్లల్లో కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మనం ఈ వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చు. ఈ ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. సార్, ఇప్పుడు వాయు కాలుష్యం అన్నారు కదా, వాయు కాలుష్యం అంటే ఎలాంటివి అనేది కొంచెం చెప్పగలరా? అవునండి, ఇప్పుడు మనం మారుతున్నటువంటి టైం అండ్ చూస్తే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, బిల్డింగ్స్ కూడా త్వరగా కట్టడం, ఇప్పుడు ఈకో సిస్టమ్ని డ్యామేజ్ చేయడం, ఈ సహజ వాయువు ఏదైతే కంబస్ట్ అవుతున్నటువంటి మోటార్ కాలుష్యం అంటే మన వాహనాల నుంచి వచ్చేటువంటి పొగలో కార్బన్ మోనాక్సైడ్, మరియు ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి పొగలో సల్ఫర్ డయాక్సైడ్, ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే సహజ వాయువుని కలుషితం చేస్తాయో, ఆ వాయువుని మనం లాంగ్ టైం వరకు తీసుకున్నప్పుడు ఇవి మన శ్వాసగొట్టాలపై ఈ ప్రభావం చూపించి ఈ వ్యాధి బారిన పడేలాగా చేస్తాయి. ఇప్పుడు వాయు కాలుష్యం కాకుండా ఇంకెలాంటి కారణాల వల్ల అయినా సిఓపిడి వచ్చే అవకాశం ఉందా సార్? ఉండొచ్చండి. అంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. అవి చాలా తక్కువ నమోదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ముఖ్యమైన కారణాల్లో అంటే మేజర్ ప్రపోర్షన్ అనేది ఈ కాలుష్యం మరియు ధూమపానం రెండుని మనం ఎక్కువ శాతంగా కన్సిడర్ చేస్తాం. సిఓపిడి స్టేజెస్ ఎలా ఉంటాయి సార్? స్టేజెస్ అని అంటే ముందుగా స్టేబుల్ సిఓపిడి అనగా ఒక ఎర్లియస్ట్ మనం ముందుగా డయాగ్నోస్ చేసినప్పుడు ప్రీ సిఓపిడి, ఇలాంటి లక్షణాలు అంటే దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేశారు, స్మోకింగ్ ప్యాక్ ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇండెక్స్ ఎక్కువ ఉంది, గత 5-10 సంవత్సరాల నుంచి స్మోక్ చేస్తున్నాడు, రోజుకి 4 నుంచి 5 కంటే ఎక్కువ సిగరెట్స్ తాగుతున్నాడు, ఇలాంటి వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి వస్తుందండి. దాన్ని మనం స్పైరోమెట్రీ అంటాం. సో వారి యొక్క పల్మనరీ ఫంక్షన్స్ అంటే శ్వాస సిస్టానికి సంబంధించినటువంటి ఈ ఫైండింగ్స్ మనకు బయటపడతాయి. దాన్ని మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. లేదా ఒక సాధారణమైన ఎక్స్రే చేసుకున్నా కూడా వారిలో ఏమన్నా ఎర్లీ చేంజెస్ ఉంటే దాన్ని ప్రీ సిఓపిడి అంటే ప్రిజమ్ అని కూడా చెప్తా ఉంటాం. ఆ ప్రీ సిఓపిడిని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రోగ్రెస్ కాకుండా దాన్ని మనం అదుపులో చేయొచ్చు. సిఓపిడి అనేది మగవారికే ఎక్కువగా వస్తుందా సార్, లేదంటే ఏ వయసు వారికి వస్తుంది? ముందు మనం కొంతకాలం వెనక్కి వెళ్తే అది మగవారిలో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. బట్ మారుతున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మగ ప్లస్ ఆడవాళ్ళలో కూడా స్మోకింగ్ శాతం ర్యాపిడ్గా పెరిగిపోయిందండి. సో దెర్ ఈజ్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ డిసీజ్ అకరెన్స్ ఇన్ బోత్ జెండర్స్. ఇప్పుడు మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఈ చేంజెస్ మనం చూస్తున్నాము. మరియు మీరు చూసినట్టయితే పిల్లల్లో కూడా దీని ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు స్మోక్ చేయడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. మీరు ఆ పొగను మీరు గాలిలో వదిలినప్పుడు అది ఒక సెకండ్ హ్యాండ్ స్మోక్ లాగా, థర్డ్ హ్యాండ్ స్మోక్ లాగా కూడా ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఒక స్మోకర్ మన ఇంట్లో ఉన్నట్టయితే అతను తాగినటువంటి పొగ తన బట్టలపై లేదా తన జుట్టుకి కూడా అంటుకొని దీర్ఘకాలికంగా ఉంటుంది. ఆ రోజు అతను స్నానం చేయకుండా పిల్లల్ని కలిసినా లేదా తన ఇంట్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం పిల్లలపై, అతనితో ఉన్న వాళ్ళపై కూడా ఉంటుంది. సో దాన్ని మనం సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ స్మోక్గా కూడా చెప్పుకుంటాం. సిఓపిడి ఉన్నవారు స్మోకింగ్ చేయవచ్చా సార్? సిఓపిడి వాళ్ళు స్మోకింగ్ చేశారంటే ఇంకా డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని మనం ఆపలేము. అది ఇంకా ప్రాణాంతకంగా మారి అడ్వాన్స్డ్ స్టేజ్లో, సివియర్ స్టేట్లో వెళ్ళిపోయి దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే స్మోకింగ్ సిజేషన్. సో ధూమపానాన్ని ఆపేయడం. ధూమపానాన్ని ఆపకపోతే ఇంకా ఈ ట్రీట్మెంట్ ఎంత చేసినా కూడా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ మనకు కనపడదు.
సో సిఓపిడి డయాగ్నోజ్ చేసిన ఏ పేషెంట్ అయినా స్మోకింగ్ కారణం వల్ల ఉంటే స్మోకింగ్ అనేది తప్పకుండా ఆపేసేయాలి. థ్యాంక్ యూ సార్. సిఓపిడి గురించి మాకు విలువైన సమాచారాన్ని అందించారు. సో శ్వాస సమస్యలతో బాధపడుతున్నటువంటి ఎటువంటి వారైనా కింద మీరు స్క్రోలింగ్లో చూస్తున్నటువంటి ఆ నంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. అండ్ వీఆర్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఒపీనియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్ శ్రవణ హెల్త్ టిప్ ఫర్దర్ అప్డేట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.